ఇవాళైతే నేను డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నానో చెప్తాను. కిచెన్లోకి అయితే రండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు డిన్నర్లోకి గోకరకాయ కర్రీ అయితే నేను వండుతున్నాను అనమాట. సో ఈ గోకరకాయ కర్రీని ఇవాళ మా వాళ్ళు గ్రీనిష్ గోకరకాయ అడిగిరు. అంటే గ్రీన్ కలరే ఉండాలంటే ఇక గోకరకాయ. సో దాంట్లో అయితే పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసిన, అట్లాగే పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నాను అనమాట. ఈ పచ్చి కొబ్బరి వేసి ఇట్లా గోకరకాయ కూర వండితే బాగుంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. నేను అప్పుడప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు పచ్చి కొబ్బరి వేసి ఇట్లా వండుతాను అనమాట. అంటే మనకు పచ్చి కొబ్బరి అవైలబుల్ ఉంది ఇంట్లో అనగానే ఈ గోకరకాయ కూర క్లిక్ వస్తుంది అనమాట. సో ఇవాళ అయితే నేను గోకరకాయ కర్రీ వండుతున్నాను డిన్నర్లోకి. చూడండి ఎంత బాగుంది కదా, కలర్ఫుల్గా మంచి గ్రీన్ కలర్ కర్రీ కూడా మనకు మొత్తం గ్రీనిష్ వచ్చేస్తుంది అనమాట. చూడండి నేను మంచిగా కలుపుతున్నాను. ఈ కొంచెం పచ్చి కొబ్బరి తక్కువ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకుంటే కొబ్బరి కొబ్బరి అనిపిస్తుంది. సో కారము ఈ పచ్చి కొబ్బరి ఈక్వల్గా ఉంటే సరిపోతుంది అనమాట. చూడండి మనకైతే గ్రీనిష్ గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఆల్రెడీ ఉడకబెట్టిన గోకరకాయ కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకా ఏంటంటే షింకు నిండా వాసనలు ఉన్నాయి, తోమాలి. ఇప్పుడు చూడండి మనకు గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. పక్కకు పెట్టేసిన ఇందులోకి కొద్దిగా పచ్చిపులుసు వేసుకున్నాను అనమాట. అది కూడా చూపిస్తాను. ఈ కూరనైతే పక్కకు పెట్టేద్దాము. సో గోకరకాయ పచ్చిపులుసు ఇది సూపర్ కాంబినేషన్ అనమాట. కొంచెమే వేసినాను, మళ్ళీ కర్రీలోకి నైట్ డిన్నర్కి కదా సరిపోతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.